హాయ్ ఎవరీవన్. ప్రస్తుతం మనం ఇటలీలో ఫ్లోరెన్స్ బస్ స్టాండ్లో ఉన్నాం. ఈ ఫ్లోరెన్స్ నుంచి మనం ఇప్పుడు పిసా అనే నగరానికి వెళ్తా ఉన్నాం. తెలుసుగా మనకు ఒకప్పుడు ఎత్తైన కట్టడాలలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్ట్రక్చర్ అనేటువంటిది పిసా టవర్ ఉంది కదా. ఆ టవర్ చూడడానికి, తర్వాత పిసా నగర అందాలు చూడడానికి ఇక్కడ నుంచి బస్సులో బయలుదేరి వెళ్తాం. సో వీడియోలన్నీ కూడా యూరోప్ అందాలు చాలా బాగా వస్తూ ఉన్నాయి కాబట్టి వీడియోను మీరంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇటలీలో అంతా బాగుంది కానీ ఎవరి చేతిలో చూసినా సిగరెట్స్. తర్వాత మనకు పబ్లిక్ ప్లేసెస్లో ఇలా సిగరెట్ పీక ముక్కలు పడుతూనే ఉంటాయి. ఎక్కడ చూసినా చూడండి, ఇది బస్ స్టాండ్ సేమ్ మన హైదరాబాద్లో, మన ఏరియాలో. హైదరాబాద్ ఇప్పుడు మనం బ్యాన్ చేసినాం, బస్ స్టాండ్లో ఇలా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం సిగరెట్ పీకలు. సో మనం ఇంకా ఫ్లోరెన్స్ బస్ స్టాండ్లోనే ఉన్నాం. 12:25కి రావాల్సిన బస్సు ఇప్పుడు 12:45 అవుతుంది, ఇంకా రాలేదు. ఎందుకంటే అది చెకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ నుంచి రావాల్సి ఉంది బస్. అది చాలా దూరం నుంచి వస్తుంది. అక్కడ నుంచి మనల్ని పిసాకి తీసుకెళ్తుంది వయా ఫ్లోరెన్స్. మరి ఆ బస్ వచ్చిన తర్వాత చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈరోజే మనం ఈవినింగ్ పిసా టవర్ ఎక్కేటువంటి టికెట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, మరి రేపటికి లేవు. కాబట్టి బస్ తొందరగా వస్తే మనం సాయంత్రం పిసా టవర్ ఎక్కొచ్చు. ఆ పరిసరాలని మనకు చిత్రీకరించడానికి ఉంటుంది. సో ఇంకా వీఆర్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిగరెట్లు అయితే అమ్మాయిలు అయితే తాగేస్తూ ఉన్నారు, బాగా లాగేస్తున్నారు. ఫుల్ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ నాట్ ఇంజూరియస్ టు హెల్త్ ఇన్ దీస్ కంట్రీస్. ఐ డోంట్ నో బట్ దే ఆర్. ఇంకో బస్ కూడా వచ్చింది, ఇది 466. ఈ బస్ కూడా కాదు. చూడండి, ఇది 521 ఫ్లిక్స్ బస్. మనకు 538 రావాలి. వెళ్ళాల్సిన బస్ 538. ఇది ప్రేగ్, చెకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఎక్కుదాం మళ్ళీ మనం బస్ ఇప్పుడు ఎక్కి పిసా వెళ్దాం. ఫ్లోరెన్స్ నుంచి బస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. పిసాకి వెళ్తూ ఉన్నాం మనం. చూద్దాం పిసా టవర్, పిసాలో ఉన్న అందాలని కూడా మనం వీక్షిద్దాం. సో రోడ్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ బస్సులో మనం కూర్చుంటే అసలు జర్నీ చేస్తున్నట్లుగానే ఉండదు. వచ్చేసామండి మనం ఇప్పుడే ప్రపంచంలోని అబ్బురపరిచే నిర్మాణాలు పిసా టౌన్కి వచ్చాం. ఇలా చూస్తే ఇది ఒక క్యాథడ్రల్ పెద్దది. ఈ చర్చి ముందు కట్టినటువంటిదే ప్రపంచపు అద్భుతం పిసా టవర్. ఇలా ఉంది. మనం ఇంకా ఇక్కడ ఉన్న హోటల్లో ఇంకా వెళ్ళలేదు. దారిలో ఇది కనిపించింది కాబట్టి, ఒకసారి ఎండ బాగా కొడుతుంది కాబట్టి తీసుకోవాలనిపించింది. నెక్స్ట్ మనం రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం అద్భుతంగా చిత్రీకరిద్దాం. దిస్ ఈజ్ పిసా టవర్. చూడండి ఎంత వంగిందో. ఇది ఇంకా మనకు వేరే డైరెక్షన్లో చూస్తే అది ఎంత బెండ్ అయిందో మనకు కనిపిస్తుంది. చూద్దాం మనం. సూపర్గా ఉంది కదా పిసా టవర్. మనం రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూద్దాం. మళ్ళీ ఎండ ఉండదని చెప్పేసి ముందే నేను తీస్తూ ఉన్నా. పిసాలో ఇప్పుడే మేము రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. దిస్ ఈజ్ ద రూమ్ వీ హ్యావ్ టేకెన్. దిస్ ఈజ్ ద క్యారిడార్. ఇటు సైడ్ ఒక వ్యూ ఉంది మనకు, ఇది క్యారిడార్. సెకండ్ ఫ్లోర్లో ఈ రూమ్ ఉంది. ఈ రూమ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే వెరీ కాజీ రూమ్, చాలా బాగుంది రూమ్ ఇది. మనకి ఇక్కడ ఒక చిన్న డైనింగ్ ఏరియా ఉంది, బెడ్, అండ్ ఇటు సైడ్ మనకి మన యొక్క లగేజ్ పెట్టుకోవడానికి, బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ద వాష్రూమ్, ఒక గుడ్ మిర్రర్. అండ్ ద వండర్ఫుల్ థింగ్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్, ఈ రూమ్ ఇంకా ఎంత అద్భుతంగా ఎందుకుందంటే, ఒక్కసారి ఈ రూమ్లోంచి మనం ఇలా చూస్తే పిసా టవర్ కనిపిస్తుంది. అంటే పిసా టవర్ ముందే రూమ్ తీసుకున్నాడు క్రేజీగా, ఎందుకంటే దీనికి చాలా కాస్ట్ అయి ఉంటుంది. వర్షిత్ అడిగి తెలుసుకుందాం మరి దీని కాస్ట్ ఎంతనో. వర్షిత్ ఎంత అయింది కాస్ట్ దీనికి? $216. 216, దాదాపు 17,000 రూపాయలు అయింది ఈ రూమ్కి ఒక్క రోజుకి. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మళ్ళీ మనం బయట ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మనం ఈరోజు
మరి పిసా అనే నగరానికి వచ్చాము ఇటలీలో. ఇందాకనే మీకు కొంత వచ్చేటప్పుడే చూయించా, రూమ్ కూడా చూయించా. ప్రజెంట్గా నేను రూమ్ నుంచే మాట్లాడుతున్నా. ఆ రూమ్ కూడా చాలా కాజీగా ఉంది, కాకపోతే కాస్ట్లీ అయింది. మరి మార్నింగ్ మాకు ఫ్లోరెన్స్లో ఈరోజు స్నానం చేయడానికి వీలు కాలేదు, ఎందుకంటే కొద్దిగా లేటుగా లేచినాం, జర్నీలో చాలా అలసిపోతున్నాం. లేచి డైరెక్ట్గా మొహం కడిగేసుకొని మేము ఫ్రెష్ అప్ అయ్యి అక్కడనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్లోరెన్స్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేసి మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతంలో బస్ ఎక్కేసి ఇక్కడికి పిసా టౌన్కి వచ్చేసాం. ఈరోజు పిసాలో ఇక్కడే స్టే చేస్తాం. రేపు మార్నింగ్ కూడా పిసాలో మనం ఉంటాం. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ బయలుదేరుతాం వేరే డెస్టినేషన్కి. కాకపోతే వర్షిత్ ఇక్కడ ఒక మంచి పని చేసిండు, ఏంటంటే మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిసాని మన హోటల్ బుక్ చేసిండు. కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిసా కాబట్టి చాలా కాస్ట్లీ అయింది. ఇది దాదాపు 17,000 అయింది పర్ డేకి. అయినా కూడా మన ముందు చాలా మంచి అద్భుతమైన వ్యూ ఉంది. ఇక్కడ నుంచే నేను పిసా టవర్ యొక్క వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తా. జస్ట్ మళ్తే మన ముందునే అద్భుతమైనటువంటి పిసా టవర్ మీరు చూస్తే చూడండి, యాంగిల్ ఇక్కడ నుంచే మనకు ఒరిగినట్లుగా మంచిగా కనిపిస్తుంది. ఒకసారి పైకి వెళ్తే టవర్ ఈ విధంగా ఉంది. దిస్ ఈజ్ పిసా టవర్. ఇక దీని గురించిన వివరాలన్నీ కూడా మీకు నేను ఇప్పుడే తెలియజేస్తా. సో మన ముందు కనిపిస్తున్నటువంటిది పిసాలో ఉన్నటువంటి క్యాథడ్రల్. ఇది దీని పేరేం పేరంటే క్యాథడ్రల్ ఆఫ్ శాంటా మేరియా అసుంటా అంట దీని పేరు. ఈ క్యాథడ్రల్ ముందల వీళ్ళు ఒక పెద్ద బెల్ నిర్మాణం చేయాలనుకున్నారు. కాబట్టి ఆ బెల్ నిర్మాణం కొరకే వీళ్ళు పిసా టవర్ను ఇక్కడ నిర్మించడం జరిగింది. చూడండి, జస్ట్ క్యాథడ్రల్ ముందల ఉంది. క్యాథడ్రల్ మీన్స్ ఏ బిగ్ చర్చ్ ఇన్ పిసా. ఈ క్యాథడ్రల్ ముందలనే మనకు ఈ విధంగా ఈ పిసా టవర్ను వీళ్ళు నిర్మించారు. 1173లో దీని నిర్మాణాన్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు. 1173, బాగా గుర్తుపెట్టుకోండి ఇది. దీన్ని ముఖ్యంగా కట్టిన వాళ్ళల్లో బొన్నానో పిసానో అనేటువంటి ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్ దీన్ని నిర్మించారని చెప్తారు. కాబట్టి ఆయన పేరు మీదనే దీనికి పిసా టవర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత డయో టీ సాల్వి అనేటువంటి ఒక ఆయన కూడా ఈ నిర్మాణంలో బాగా పాల్పంచుకున్నాడని చెప్తారు. వీళ్ళిద్దరితో ఈ టవర్ నిర్మించబడింది. మరి ఇది కంప్లీట్ కావడానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది పిసా టవర్. మనం చూస్తే 1173లో ఇది స్టార్ట్ అయితే 1372లో ఇది పూర్తయింది. కోణాన్ని సరిదిద్దడానికి, అంటే వంగిన కోణాన్ని సరిదిద్దడానికి చాలా ట్రై చేసిండ్రు. నిర్మాణం అప్పుడే వంగింది, ఇది చాలా ట్రై చేసిండ్రు కానీ కాలేదు. మరి ఎందుకు నిర్మించిండ్రు ఈ పిసా టవర్ని, ఇంత పెద్ద టవర్ను అంటే ఇక్కడ ఒక చర్చ్ ఉంది కదా, క్యాథడ్రల్ అనేటువంటి చర్చ్ మనకు కనిపిస్తుంది చూడండి. ఇది దిస్ ఈజ్ చర్చ్. ఈ చర్చ్ ముందు మరి ఒక పెద్ద గంటలను, అంటే చర్చిలో ఊర్లో ఉన్నటువంటి ప్రార్థన వీళ్ళైతే ఫాదర్స్ కానీ పూజారులు ఎవరైతే ఉంటారో క్రిస్టియన్ పూజారులు వాళ్ళందరినీ పిలవడానికి, మనకు మామూలుగా మసీదులలో ఎట్లయితే అజా చదువుతారో అట్లా క్రిస్టియానిటీలో బెల్ మోగిస్తారు ప్రేయర్ ముందులు. కాబట్టి ఒక పెద్ద గంట ఉండాలి దీని మీద అని చెప్పేసి ఆ గంట వరకు దీన్ని నిర్మించడం జరిగింది. అయితే నిర్మాణం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల్లోని వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది వంగుతుందని. అసలు ఎందుకు వంగింది ఇదంటే ఇక్కడ చాలా మృదువైనటువంటి నేల ఉంది, అంటే మెత్తటి స్వభావం ఉన్నటువంటి నేల ఒకటి ఉండడం ఒక కారణమైతే, రెండోది ఏంటంటే ఇక్కడ ఇది ఇసుక తర్వాత మట్టితో చేసినటువంటి పెళ్ళలతో నిర్మించిన దీన్ని. రెండవది ఏంటంటే దీని యొక్క పునాది జస్ట్ 3 మీటర్ల లోతు మాత్రమే తవ్విరట. అంటే ఇంత పెద్ద టవర్ కట్టాలన్నప్పుడు చాలా డెప్త్గా తవ్వాల్సి ఉండే. 3 మీటర్లు అంటే మెత్తటి సాయిల్ ఉండడం, మీటర్ల లోతే దీని యొక్క పునాదిని తీయడం, ఇవన్నీ కూడా కారణాలు ఈ టవర్ వంగడానికి. మరి దీన్ని సరిచేయడానికి చాలా ట్రై చేసినట్ట కానీ కాలేదట. సో కాబట్టి అలాగే దీని నిర్మాణాన్ని 200 సంవత్సరాల్లో మరి ఇది కూలిపోకుండా ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్లంతా కూడా, ఆర్కిటెక్ట్ డిజైనర్స్ అంతా కూడా చాలా కష్టపడి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నిర్మించారు. అందుకే ఇది ఒకప్పుడు వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చుట్టూతో తిరిగి చూద్దాం. ఇటువైపు మాత్రం నీడ ఉంది కాబట్టి ఇది ఈస్ట్ సైడ్. ఇప్పుడు ఈస్ట్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్ పిసా టవర్ మనకి ఇలా కనిపిస్తూ ఉంది. మళ్ళీ మనం ఎందుకంటే గెట్ బ్యాకే పోవాలా. గోల్డ్ కలర్లో మాత్రం వెస్ట్ సైడ్ మెరుస్తూ ఉంది, ఎందుకంటే సన్ ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు సాయంత్రం 4:30 అవుతూ ఉంది. చూడండి, మనం వెళ్తూ ఉంటే పిసా టవర్ ఇక గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది ఇటువైపు. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ. చూడండి, ఇటు వెళ్తూ ఉంటే గోల్డెన్ గ్లోబ్ అంటాం కదా, అలా ఉంది. గోల్డ్ కలర్లో వెలిగిపోతున్నటువంటి
పిసా టవర్. ఇది పిసా టవర్ ముందు మనం ఒక్కసారి అలా అలా చూస్తే దిస్ ఈజ్ పిసా టవర్. ఫైన్, వెరీ గుడ్, చాలా బాగుంది. పిసా టవర్ బేస్ని ఒకసారి చూసుకుంటే మనం బాగా చూడండి, ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ బేస్ కిందికి అయిపోయింది, కింద ఒరిగిపోయింది, ఇలా ఒరిగింది. ఇది కంప్లీట్ లోపల దృశ్యం పిసా టవర్లో ఈ విధంగా ఉంటుంది. మనం కంప్లీట్గా ఇప్పుడు లోపలికి వచ్చి పిసా టవర్ కింద నిలబడి ఉన్నాం. దిస్ ఈజ్ ద టవర్. సో ఈ టవర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా ఇది మొత్తం చూస్తే 58.36 మీటర్స్ ఉంది, అంటే పునాది నుంచి తీసుకుంటే. కానీ ఫౌండేషన్ మీద నుంచి, అంటే భూమి పై నుంచి తీసుకుంటే 55 మీటర్స్ హైట్ ఉంది ఇది. ఓకే, కాబట్టి మొత్తం దీని యొక్క వెయిట్ చూస్తే 14,453 టన్స్ వెయిట్ ఉంది. ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ 22.6 meters above the foundation plane. The outer diameter of the foundation measures 19.58 meters. The central hole is 4.5 meters. పిసా టవర్ మరి 55 మీటర్లు కూడా మనం బాగానే టైం తీసుకుంటుంది, కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. అయినా సరే వెళ్తూ ఉన్నాం. ముందర చూస్తే ఈ విధంగా ఉంది. పిసా టవర్ ఎక్కుతున్నాం. ముందర వర్షిత్ ఎక్కుతున్నాడు, కనుక నేను ఫాలో అవుతున్నా. ఇగో ఇక్కడ మనం నడుస్తుంటే ఇక్కడ ఒరిగింది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లా అయిపోతున్నాం, మనం ఇటువైపు అవుతున్నాం. ఈ రౌండ్కి ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒరిగింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం ఈ టూర్లో పైకి ఎక్కడం కిందికి దిగడమే సరిపోయింది. సో ప్రజెంట్గా మనం మిడిల్కి వచ్చాము. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కాలి, కానీ మనకు పైకి ఎక్కుతుంటే స్పష్టంగా తెలుస్తుంది. మనం ఈస్ట్ సైడ్ ఉన్నప్పుడేమో హైట్గా ఉంటున్నాం, వెస్ట్ సైడ్కి పైకి ఎక్కుతుంటే కూడా ఈజీగా ఎక్కగలుగుతున్నాం. అంటే ఆ తేడా, వంగినటువంటి తేడా మనకు నడుస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. బాగా ఆయాసం వస్తుంది, ఎందుకంటే 30, 40, 50. ఇగో ఇక్కడ పోయినా కూడా ఇప్పుడు చూడండి, ఇది వెస్ట్ సైడ్ అంతా కూడా ఒరిగింది కాబట్టి మనం ఇక్కడ నడిస్తే కూడా గ్రావిటీకి ఇక్కడ వెళ్ళిపోతున్నాం మనం. వర్షిత ఒకసారి చూపించు. అగో వర్షిత అటువైపు పోతున్నాం. ఎగ్జాక్ట్లీ, అది మనకు క్లియర్గా తెలుస్తుంది ఎక్కేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ కొంతమంది దిగి వస్తున్నారు కదా, ఆ ఎడ్జ్కి దిగలేరు. ఆ ఎడ్జ్కి పోతే కూడా మళ్ళీ ఇక్కడనే ఒరుగుతున్నాం మనం, ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్ మనకు అర్థమైతే చూడు. ఇక్కడ దిగే వాళ్ళంతా కూడా ఈ ఎడ్జ్లోనే దిగుతున్నారు, లాస్ట్ ఎడ్జ్లో, అంటే ఇక్కడ ఒరిగింది. సో మేము ఇప్పుడు ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్కి నడుస్తున్నాం. ఇక్కడ డౌన్ కనిపిస్తుంది మనకి, డౌన్ అవుతా ఉన్నాం మనం. ఎట్లా ఉంది వర్షిత్? బాగుంది. వీఆర్ ఆన్ టాప్ ఆఫ్ పిసా టవర్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెంకటేశ్వర విజయమ్మ నగరాలు పిసా టవర్ని చూసిండే. ఫైనల్లీ విజిటెడ్ పిసా టవర్, ఫీల్స్ నైస్. సో బాగుంది. ఇప్పుడు మనం డౌన్ వెళ్తున్నాం, ఒరిగిన సైడ్ వెళ్తున్నాం. అసలు ఇక్కడ నుంచి చూస్తే ఒరిగిన సైడ్ పోతుంటే కింద పడతామేమో అన్నట్లు భయంగా ఉంది. సరే పక్కన మనకు ప్రొడక్షన్ పెట్టిండు, కానీ అలా ఉంది ఇక్కడ పైన. అయితే చూడండి, వీళ్ళ నిర్మాణాలే ఏం నిర్మాణాలు, అద్భుతమైన నిర్మాణాలు, అందుకే ఇంత వరల్డ్ ఫేమ్ అయినాయి. ఈ పిల్లర్స్ అన్నీ ఒరిగిన సైడ్ ఉన్నాయి. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే కింది నుంచి మనం బాగా ఎక్స్పీరియన్స్ వచ్చినాం కదా, ఇది కూలి పడుతుంది అన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఓన్లీ మనం పైన ఉంటేనే ఆ ఫీల్ కలుగుతూ ఉంది మనకి, ఎందుకంటే కింద నుంచి ఆ యొక్క వంపును చూసాం. మరి ఆ 5 degrees వంగి ఉంది ఇది కంప్లీట్గా. అంటే కొంత దీన్ని సెట్ చేయగలిగారంట ఏదో ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటి, జస్ట్ ఒక 1/2 degree అట్లా సెట్ చేసిండ్రు. టోటల్గా ఇప్పుడు 5 degrees వంగి ఉంది. 5 degrees అంటే పైకి పోయే వరకు మామూలు కాదు. సో టవర్ పై నుంచి ఒక స్ట్రీట్ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మనకు. ఇది ఒక స్ట్రీట్ ఇన్ పిసా టౌన్.
అసలు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తే నా వ్యూ ఎలా ఉందంటే అక్కడ ఉన్న ఇండ్లన్నీ అక్కడ ఈస్ట్ సైడ్ ఒరిగినట్లుగా కనిపిస్తున్నాయి నాకు. నేను వెస్ట్ సైడ్ ఒరిగి ఉన్నా కదా, నిజంగా కనిపిస్తున్నాయి అవి. చాలా వండర్ఫుల్ ఉంది ఫీలింగ్ ఇక్కడ నుంచి. ఇంతకుముందే టాప్ వచ్చినాం అనుకున్నాం, కానీ ఒక రౌండ్ వేసిన తర్వాత గైడ్ మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ చూపించి ఇంకా టాప్ వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం టాప్ ద పిసాకి వెళ్తున్నాం. టాప్ ఫ్లోర్లో పిసా ఈ విధంగా ఉంది. అసలు వచ్చిందే ఇది. మెయిన్ పిసా కట్టిందే ఈ బెల్ కొరకు అండి, ఈ గంట కొరకు. ఈ గంటను మోగించడం కొరకు చర్చి ముందర. సో మనం పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ ఒక గంట ఉంది, పెద్ద గంట. तुम किधर से है? यूपी से? नहीं हाँ महाराष्ट्र। ये देखने के लिए आए इधर काम करते? कनाडा में रहते हैं। ऐसा बहुत अच्छा है। हम लोग यूरोप पूरा wandering कर रहा है. My and my son is my son, but till now we didn't meet any Indian. This is the first time we are meeting Indians, so that I am talking with you. We can't speak Hindi well, we can speak English. That is the thing. I used to work in Kesuram. Okay. You know Telangana? Ramgundam? Ramgundam, yes. Oh, no, Ramgundam. Thermal, there is thermal power station and coal. कहाँ से जाने का है? इधर से Coal mines are there. Okay, nice to meet you. Thank you. Okay, thank you. పిసా టవర్ పైన కూర్చున్నాం మేము, కంప్లీట్ పైన. బాగుంది, ఫీలింగ్ అయితే బాగుంది. కానీ ఇక్కడ నుంచి కిందికి ఒరిగినట్లు అనిపిస్తుంది రా. నడుస్తుంటే పైన కింది కంటే పైన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే పైకి కొద్ది కోణం ఎక్కువ అవుతుంది కదా. చాలా ఫీలింగ్ ఉంది. అసలు ఇటువైపు నడిచేటప్పుడు, వెస్ట్కి నడిచేటప్పుడు అయితే కింద పడతామేమో అనే భయం కూడా కలుగుతా ఉంది. అట్లా ఉంది, వండర్ఫుల్. చలి కూడా పెడుతుంది. చాలా అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు రోజు స్వెటర్లు వేసుకొని ఈరోజు షర్ట్స్ మీద వచ్చినాం చూద్దామని చెప్పి. ఎందుకంటే ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనం మంచిగా ఫొటోస్ దిగాలి, చూడాలి అని అనుకుంటాం. కానీ కంప్లీట్గా మైనస్లలో 1-2 డిగ్రీల్లో తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా ఒక 6 degrees ఉంది టెంపరేచరు. అయినా కూడా సాహసం చేసి ఈరోజు లోపల స్వెటర్ వేసుకొని పైన షర్ట్ వేసుకొని వచ్చినాం ఇద్దరం కూడా. పైన పిసా టవర్ పైన 4 ఉన్నాయండి బెల్స్, ఇట్లాంటివి 4 ఉన్నాయి. మనం ఒకటే అనుకున్నాం కానీ 4 ఉన్నాయి. మధ్యలో పోతే ఈ నిర్మాణం ఒరిగిపోయింది కదా, దీన్ని బ్యాలెన్స్ చేయడం కొరకే ఉన్నట్లుంది. మనకు చూస్తే ఈస్ట్ సైడ్ చాలా పెద్ద గంట ఉంది, ఎందుకంటే ఈస్ట్ సైడ్ హైట్ ఉంది కదా. అట్లే మనం కిందికి చూసుకుంటూ వెస్ట్ సైడ్ వెళ్ళే కొద్దీ ఈ గంటల యొక్క పరిమాణాన్ని తగ్గించిండు. చూడండి, మొత్తం 5 బెల్స్ పెట్టిండు, తగ్గించి ఈ విధంగా కూడా కొంత బ్యాలెన్స్ చేసిండు. చాలా అమేజింగ్ టెక్నాలజీ. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఒరిగిపోయిన దాన్ని వదలకుండా అట్లాగే నిర్మాణం చేసుకుంటూ చేసే సాహసం మాత్రం అమేజింగ్. సో ఇక్కడ లైట్లు చాలా తక్కువ పెట్టిండ్రు. వర్షిత్, చాలా తక్కువ లైట్లు ఉన్నాయి. చీకట్లో మా ఫేసులు కనిపిస్తున్నా లేదు. ఇది పైన ఉన్నాం కంప్లీట్. పైకి చూస్తే కంప్లీట్ ఆకాశమే. ఒక్కసారి అది చూడండి, పైన మొత్తం ఆకాశమే. ఇప్పుడే మనం లోపలికి వచ్చాం. ఇది పిసాలో ఉన్నటువంటి బిగ్ చర్చ్ లేదా క్యాథడ్రల్ అంటారు. భలే కట్టుకున్నారు వీళ్ళంతా, ఇంత అద్భుతంగా కట్టుకున్నారు చూడండి. బ్యాక్ సైడ్ ఇది నైట్ టైం వచ్చినాం మనం ఇక్కడికి. పైన అంతా గోల్డ్ కోటెడ్. దిస్ ఈజ్ ద చర్చ్ ఆర్ క్యాథడ్రల్. చూద్దాం, దగ్గరికి వెళ్దాం మనం. సైడ్లో మొత్తం చిత్రపటాలు ఉన్నాయి దీంట్లో. ఈ వైపు కూడా రకరకాల చిత్రపటాలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది ఇది. అంటే ఈ చర్చికి గంటలు మోగించడానికి, ప్రేయర్స్ అప్పుడు గంటలు మోగించడానికి ఆ పిసా టవర్ని కట్టి దానిపైన గంటలు ఏర్పాటు చేసిండ్రు. అన్ఫార్చునేట్లీ కట్టేటప్పుడే అది ఒరిగింది. ఇటు సైడ్ క్యాండిల్స్ వెలిగించిండ్రు. ఒక్క చూడండి, ఎలుగుబంటి లాగా ఉంది. వాయబ్బ, ఎంత పెద్దగా ఉంది రా నాయన. ఒక్కసారి ఇది మీద పడిందంటే డిఫరెంట్ డాగ్. ఏం డాగ్ ఇది?
ఈరోజు రేటు మెక్డొనాల్డ్ గ్రామ్ మెక్ చికెన్ అట, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా ఏవో డబ్బాలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం నిన్న సాయంత్రం పిసా టవర్కి వచ్చి పిసా టవర్ ఎక్కి వివరాలను చూసాం కదా. అయితే మనం ఎక్కినప్పుడు కానీ నిన్న కొద్దిగా చీకటి పడిపోయింది, కొన్ని దృశ్యాలు మంచిగా చూపించలేకపోయినా. కానీ ఈరోజు పిసా టవర్ ఎంత వంగి ఉంది, ఆ 5 degrees పైకి వరకు ఎంత వంగి ఉందన్నటువంటిది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తా. అలాగే ఈ పరిసరాలను కూడా ఒక్కసారి మళ్ళీ చూపించి ఇంకా పిసాలో ఉన్నటువంటి మిగతా అందాలని మనం చూసుకుందాం. పిసా అనేటువంటిది ఈ కాంప్లెక్స్లో ఉంది. ఇక్కడ మనం నిన్న చూసాం కదా, ఏదో బాప్టిస్ట్ది అని చెప్పేసి, దాని ముందు క్యాథడ్రల్, దాని ముందు ఉన్నటువంటిది పిసా. ఇక్కడ నుంచి కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ క్యాథడ్రల్ నుంచి పైకి చూస్తే పిసా ఎంత ఒరిగిందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి మనం ఇంకా కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ నుంచి చూడండి పిసా ఎంత ఒరిగిందో. క్యాథడ్రల్ నుంచి మనం బాగా అబ్జర్వ్ చేస్తే పిసా బాగా బెండ్ అయినట్లుగా మనకు చాలా మంచిగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యూ కొరకే నేను మార్నింగ్ దాకా ఇక్కడ వెయిట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ద మరి పిసా టవర్ యొక్క ఒరిగిన దృశ్యం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు. డైరెక్షన్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళినాక మీకు ఒక్క విషయాన్ని నేను వివరిస్తాను. మరి ఇంత వంగిన టవర్ని మరి వాళ్ళు ఎట్లా దీన్ని సెట్ చేయగలిగారు ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీతో అనేది నాకు పైకి వెళ్ళిన తర్వాత నేను అర్థమైంది. అది మీకు వివరిస్తా దగ్గరికి వెళ్ళిన తర్వాత. మనం ఇంతకుముందు చెప్పిన విషయాల్లో అంటే నిన్న సాయంత్రం తీసిన వీడియోలో కొంత పొరపాటు జరిగింది. ఏంటంటే అది వెస్ట్ సైడ్ ఒరిగింది అనుకున్నాం, కానీ ఎందుకంటే సన్ డైరెక్షన్ బట్టి అట్లా అనుకున్నాం, కానీ అది సౌత్ సైడ్ ఒరిగింది అది. అయితే ఇంత ఒరిగిన టవర్ మరి ఎట్లా నిలబెట్టారో వాళ్ళు అంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆ రోజుల్ని వాళ్ళంతా ఇది సౌత్ సైడ్ ఒరిగింటే ఆ పైకి పోయిన తర్వాత ఆ పై కన్స్ట్రక్షన్ మాత్రం స్ట్రైట్గా నార్త్ సైడ్ కొంచెం ఉన్నట్లుగా కట్టారు. దాంట్లో చూస్తే సౌత్ సైడ్ పిల్లర్స్ చాలా హైట్ ఉంటాయి, నార్త్ సైడ్ కొంచెం డౌన్ ఉంటాయి. అంతేకాకుండా నార్త్ సైడ్ ఏం చేశారు వాళ్ళంటే ఒక పెద్ద బెల్ పెట్టారు. మీరు ఇంత క్రితం కంటిన్యూలో ఇంతకుముందు చూసి ఉంటారు మీరు. పెద్ద బెల్ ఒక సైడ్ పెట్టారు. ఎందుకంటే ఎక్కడైతే ఒరగలేదో అటు సైడు అంటే నార్త్ సైడ్ పెద్ద బెల్ పెట్టారు. అలాగే చిన్న పెట్టుకుంటూ సౌత్ సైడ్ చిన్న పెట్టారు. అట్లా కొంత వెయిట్ తోటి వీళ్ళు బ్యాలెన్స్ చేసినట్టుగా నాకు అనిపించింది. చాలా బాగుంది ఇది. ఇంకా కొన్ని వివరాలు మనం ఈ పిసా గురించి ఇంకా ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఈరోజు మార్నింగ్ జనాలు ఫుల్గా వచ్చిండ్రు. చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ మేము తీసుకున్న హోటల్లోంచి దీన్ని ఒకసారి పిక్చరైజ్ చేసి ఈ వివరాలు ఇవ్వాలనుకుంటున్నా, కాబట్టి ఇచ్చా. ఓకే ఫైన్. ఆ బెల్లులు మోగుతూ ఉన్నాయి. పిసా టవర్ పైన బెల్లులు మోగుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్ని బెల్లులు కొడతాను. ప్రేయర్ టైం ఉన్నట్టుంది. వావ్. మరి ఈ బెల్స్ కొరకే కట్టారు పిసా టవర్ని. అన్ని బెల్స్ మోగుతున్నాయి, వండర్ఫుల్గా మోగుతున్నాయి. దిస్ ఈజ్ ద లాస్ట్ వ్యూ ఆఫ్ పిసా టవర్. ఇంకా మనం కొంత ఊర్లోకి వెళ్తా ఉన్నాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 వెరైటీస్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. ఇది అక్కడ కనిపిస్తున్నటువంటిది చికెన్కి సంబంధించిన ఐటమ్, ఏదో టమాటో ప్లస్ చికెన్ వేసి అది వండిచ్చిండు. ఇక్కడ ఒక 2 ఫిష్ పీసులు ఉన్నాయి. ఇది ఈ 2 మరి తినేసి ఇక్కడ నుంచి మనం మధ్యాహ్నం 1 గంటకి బస్ ఉంది, వేరే నగరానికి వెళ్దాం. సో ఇది చూడండి, మంట మండుతూ వచ్చింది. ఇంకోటి ఆర్డర్ చేస్తే ఏదో కొంచెం స్వీట్ అట్లా ఉంటుంది డిజర్ట్. ఇది ఫిష్ ఐటమ్ బాగుండే, డిజర్ట్ మాత్రం సూపర్. ఇంతకుముందే మేము ట్రై చేసినాం. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ నార్మల్గానే ఉంటుంది ఫుడ్. మెక్డొనాల్డ్లో కొంత పర్వాలేదు, బయట అయితే మనం తినలేము. కాకపోతే ఫిష్ ఐటమ్ బాగుండే, చికెన్ అయితే ఏం బాగాలేదు. ఈ డిజర్ట్ అయితే సూపర్. చూడండి ఏం డాగ్స్ ఇది, ఇట్లంత భయంకరంగా ఉంది చూడండి డాగ్. What is the name of the dog? Name of the dog? Aslana. Oh. Is it Italian? Sì. Means is it Razza Bernese. Swiss. Okay. So that the dog is like that. Very big dog. Very nice. Nice to meet you. Yeah, nice to meet you. పిసాలో ఈ విధంగా స్ట్రీట్ వెండర్స్ చాలామంది ఉంటారు. ఇలాంటి ఆర్టికల్స్ అని కూడా అమ్ముతూ ఉంటారు. దిస్ ఈజ్ పిసా. అక్కడ వరకు మనం చూసుకోవచ్చు. సో పిసా టౌన్ అండ్ పిసా టవర్ యొక్క వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. చాలా బాగా వచ్చింది, చాలా క్రౌడెడ్గా ఉంది ఇప్పుడు. జనాలంతా కూడా చూస్తే
ఒక్కసారి వ్యూను మొత్తం ఒక్కసారి చూసేసి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. దిస్ ఈజ్ పిసా వండర్ఫుల్ టవర్. జనాలంతా కూడా వచ్చి పోజులు ఇచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు చూడండి మనకి. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ హియర్. సో ఇక్కడితో మరి ఈ వీడియోను ఎండ్ చేసేద్దాం. మరి నెక్స్ట్ వీడియో ఇంకో టౌన్లో ఉంటుంది ఇటలీలో. మరి అంతవరకు బాయ్. కాబట్టి వీడియో చాలా బాగా వచ్చింది. మీరంతా కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.